నమస్కారం ఘంటారామానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సూపర్ హిట్ సభకు భారీగా తరలివస్తున్న జనం. కూటమి పాలన అద్భుతంగా ఉందంటూ ప్రశంసలు. కార్యాలయాల్లో డిప్యూటీ సీఎం ఫోటోపై నిషేధం లేదు. హైకోర్టు స్పష్టీకరణ. అభ్యంతరం వ్యక్తం చేస్తూ దాఖలైన పిటిషన్ కొట్టివేత. నేపాల్లో చిక్కుకున్న తెలుగువారిని రక్షించేందుకు ప్రయత్నాలు. వీడియో కాల్లో మాట్లాడి బాధితులకు ధైర్యం చెప్పిన లోకేష్. నేపాల్ రాజధాని కాఠ్మండు సహా కొన్ని నగరాల్లో కర్ఫ్యూ. అవసరమైతేనే ఇళ్ల నుంచి బయటకు రావాలన్న సైన్యం. హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో హైడ్రోపోనిక్ డ్రగ్స్ పట్టివేత. 14 కోట్ల విలువైన 13.9 కిలోల సరుకు స్వాధీనం. నేపాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆ దేశంలో చిక్కుకున్న తెలుగు వారిని సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావడంపై మంత్రి నారా లోకేష్ దృష్టి సారించారు. అనంతపురం పర్యటనను రద్దు చేసుకున్న మంత్రి సచివాలయంలోని రియల్ టైం గవర్నెన్స్ సెంటర్లో అధికారులతో సమావేశమయ్యారు. నేపాల్లోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న వారి వివరాల్ని ఏపీ భవన్ అధికారులు వివరించారు. ఇప్పటివరకు 215 మంది తెలుగువారు నేపాల్లో చిక్కుకున్నట్టు ప్రాథమిక సమాచారం ఉందన్నారు. తెలుగువారిని సురక్షితంగా తీసుకొచ్చేందుకు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలని మంత్రి నారా లోకేష్ అధికారుల్ని ఆదేశించారు. అక్కడ వారు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా తక్షణ సహాయం అందించాలని స్పష్టం చేశారు. తెలుగువారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడంపై వివిధ అధికారులకు బాధ్యతలు అప్పగించారు. ప్రతి 2 గంటలకు నేపాల్లో చిక్కుకున్న వారి క్షేమ సమాచారం తెలుసుకోవాలని సూచించారు. నేపాల్లో చిక్కుకున్న కొంతమంది తెలుగువారితో వీడియో కాల్లో లోకేష్ మాట్లాడారు. సూర్యప్రభ అక్కడ ఉన్న పరిస్థితిని వివరించారు. ముక్తినాథ దర్శనానికి వెళ్లి ఒక హోటల్లో చిక్కుకున్నామని తెలిపారు. హోటల్ నుంచి బయటకు రావద్దని, ప్రతి 2 గంటలకు ఒకసారి మీతో అధికారులు సంప్రదిస్తారని లోకేష్ వారికి ధైర్యం చెప్పారు. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి సురక్షితంగా రాష్ట్రానికి తీసుకొస్తామని లోకేష్ భరోసా ఇచ్చారు. నేపాల్లో చిక్కుకున్న తెలుగువారి కోసం ఆర్టీజీఎస్లో కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఎవరైనా 0863381000 నెంబర్లో సంప్రదించవచ్చని తెలిపారు. నేపాల్ రాజధాని కాఠ్మండ్లోని ఓ హోటల్లో ఉత్తరాంధ్రకు చెందిన 81 మంది తలదాచుకున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి లోకేష్ విశాఖకు చెందిన రోజారాణితో వీడియో కాల్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్యపవన్ అందిస్తారు. ఆదిత్యపవన్, ప్రస్తుతం నేపాల్లో చిక్కుకున్న వారి పరిస్థితి ఎలా ఉంది? నేపాల్లో జరిగిన అల్లకల్లోలలో ముఖ్యంగా అక్కడ జరుగుతున్నటువంటి జెడ్ ఉద్యమ పరిస్థితుల వల్ల కర్ఫ్యూ విధించడం జరిగింది. మొత్తం అంతా కూడా అక్కడ ప్రస్తుతం సైన్యం ఆధీనంలో మొత్తం దేశం అంతా ఉండడం. అయితే ఉత్తరాంధ్ర విశాఖ నుంచి పెద్ద సంఖ్యలో నేపాల్ కి వెళ్తూ ఉంటారు. ముఖ్యంగా ముక్తినాథ్ ఆలయాన్ని సందర్శించడం కోసం ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందినటువంటి విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం ఈ 3 జిల్లాలకు చెంది చాలా మంది ఈ యాత్రకు వెళ్లారు. ప్రస్తుతం అయితే 81 మంది ఈ యాత్రకు వెళ్లి అక్కడ చిక్కుకున్నట్టుగా సమాచారం ఉంది. అలాగే విశాఖపట్నంలో మరొక 10 మంది ఎల్ఐసి సంబంధించినటువంటి ఉద్యోగులు కూడా ఈ యాత్రకు వెళ్లి అక్కడ చిక్కుకున్నట్టుగా సమాచారం ఉంది. అయితే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించింది. మంత్రి నారా లోకేష్ కొద్దిసేపటి క్రితం వారితోటి ఫోన్ లో మాట్లాడారు, వీడియో కాల్లో మాట్లాడారు. వారంతా కూడా ఒక హోటల్లో బస చేస్తున్నారు. అయితే ఇప్పటికే నేపాల్లో ఇప్పటికే వారు ఉన్నటువంటి హోటల్ కావచ్చు, మొత్తం నేపాల్ అంతా కూడా ఎవరిని కూడా బయటికి రావద్దని ఇప్పటికే భారత విదేశీ వ్యవహారాల శాఖ అక్కడున్న ఎంబసీకి సమాచారం ఇచ్చింది. భారతీయులందరూ కూడా క్షేమంగా ఉండాలని, ఎవరు కూడా బయటికి రావద్దని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఆదేశాల అనుసారమే ఉన్నటువంటి తెలుగు వారు కావచ్చు, భారతీయులు కావచ్చు, ఎవరు కూడా బయటికి రావడం లేదు. వారంతా కూడా వారు ఎక్కడైతే ఉన్నారో, ఆశ్రయం పొందుతున్నారో ఆ హోటల్లోనే వారంతా ఉన్నారు. అయితే తిరిగి మళ్ళీ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఈ అంశం మీద ఎప్పటికప్పుడు చంద్రబాబు కూడా ఈ అంశం మీద దృష్టి పెట్టారు. ప్రత్యేకంగా ఈ అంశం మీద రాష్ట్ర మంత్రి నారా లోకేష్ అయితే వారితోటి కొద్దిసేపటి క్రితమే కమాండ్ కంట్రోల్ రూమ్ లో వారితో మాట్లాడారు. విశాఖ జిల్లా చెందినటువంటి సూర్యప్రభతోటి, రోజారాణితో కూడా మంత్రి లోకేష్ మాట్లాడారు. వారి వివరాలు తెలుసుకున్నారు. అలాగే విశాఖలోని వారికి సంబంధించిన వారందరూ కూడా ఈ సమాచారం తెలియజేశారు. ఎందుకంటే ఇక్కడ విదేశీ వ్యవహారాల శాఖ నిర్ణయం తీసుకుని వారు విమానాలు పంపించినప్పుడు, అలాగే నేపాల్లో పరిస్థితి అక్కడ ఉన్న వారిని తీసుకురావడానికి పరిస్థితి అనుకూలించినప్పుడు వారందరినీ కూడా తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు చేస్తామని వారికి భరోసా చెప్పారు. అలాగే ప్రతి 2 గంటలకి కూడా అక్కడున్న పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటానని వారికి భరోసాని ఇచ్చారు. వీడియో కాల్లో కూడా వారితో మాట్లాడారు. అక్కడ ఉన్నటువంటి తెలుగు వారందరికీ కూడా
మంత్రి లోకేష్ భరోసా ఇచ్చారు. వారందరి యొక్క యోగక్షేమాలు కనుక్కోవడం కోసం ప్రతి 2 గంటలకు ఒకసారి అక్కడున్న సమాచారాన్ని అధికారుల ద్వారా అలాగే నేరుగా అక్కడున్న వారి యొక్క నంబర్లు తీసుకోవడంతో వారికి వీడియో కాల్ ద్వారా సమాచారాన్ని తెలుసుకుంటానని చెప్పారు. అయితే ఎవరిని కూడా అధైర్య పడవద్దని, ధైర్యంగా ఉండమని వారికి ఇప్పటికే మంత్రి లోకేష్ భరోసా ఇచ్చారు. అలాగే ఉత్తరాంధ్రలో చెందిన వారందరికీ కూడా అధికారుల ద్వారా సమాచారం ఇస్తున్నారు, ఎవరు అధైర్య పడవద్దని. ఎందుకంటే అక్కడ ఉన్న పరిస్థితి ఎమర్జెన్సీ కొనసాగుతోంది, కర్ఫ్యూ కొనసాగుతోంది. తిరిగి మళ్ళీ విదేశీ వ్యవహారాలు నేపాల్లో ఉన్నటువంటి పరిస్థితి చక్కబడిన తర్వాత భారత విదేశీ వ్యవహారాలు శాఖ నిర్ణయం తీసుకుని ఇక్కడి నుంచి అక్కడికి విమానాలు పంపిన తర్వాత, ఎందుకంటే అక్కడ విమానాలు ఇప్పటికే విమానాశ్రయాలు కాట్మాండ్లో ఉన్నటువంటి విమానాశ్రయాన్ని మూసివేశారు. కాట్మాండ్లో ఉన్నటువంటి విమానాశ్రయాలు తెరిచిన తర్వాత వీరందరినీ కూడా సురక్షితంగా ఇటు ఆంధ్రప్రదేశ్ కి, భారతదేశానికి తీసుకురావడానికి తగిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే మంత్రి లోకేష్ వారికి భరోసా ఇచ్చారు. ప్రస్తుతం అయితే ఉత్తరాంధ్ర నుంచి పెద్ద సంఖ్యలో వెళ్ళినట్టు తెలుస్తుంది. మొత్తంగా సుమారుగా 215 మంది పైగానే తెలుగు వారు ఉన్నట్టుగా సమాచారం. అందులో 50 మంది పైగానే ఉత్తరాంధ్రలో చెందినటువంటి విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం చెందినటువంటి వారు ముక్తినాథ్ యాత్రకు వెళ్లారు. ఎందుకంటే నేపాల్ ఒక పర్యాటకమైన ప్రాంతం, ఆధ్యాత్మికమైన ప్రాంతం, జనకపురి తదితర ప్రాంతాలు అక్కడ ఉన్నాయి. వాటి కోసం యాత్రలు చేస్తూ ఉంటారు. ఆ యాత్ర కోసమే చాలా మంది వెళ్లి అక్కడ చిక్కుకున్నారు. అక్కడ ఉన్నటువంటి ఎందుకంటే గడిచిన 2 రోజుల్లోనే ఒక్కసారిగా జరిగిన పరిణామాలు, అక్కడ జరుగుతున్నటువంటి ఉద్యమ పరిణామాల వల్ల కర్ఫ్యూ ఉండడంతో అందరూ చిక్కుకున్నారు. అయితే మరికొంతమంది ఉత్తరాంధ్రలో ఎవరెవరు వెళ్లారు ఇప్పుడే సమాచారం తెలుస్తోంది. ఏపీ ఎన్ఆర్టీ పెట్టినటువంటి కాల్ సెంటర్ ద్వారా సమాచారం తెలుసుకుంటున్నారు. ఇప్పటికే ఆ కాల్ సెంటర్ ని టెలివిజన్ లో ప్రసారం చేసినటువంటి స్క్రీన్ మీద ప్రసారం చేసినటువంటి నెంబర్ కి డైల్ చేసి సమాచారం తెలుసుకుంటున్నారు. ఏపీ ఎన్ఆర్టీ ఆ కాల్ సెంటర్ నుంచి సమాచారం తెలుస్తోంది. విశాఖపట్నంలో చెందినటువంటి ఎల్ఐసి ఉద్యోగులు కూడా 10 మంది అక్కడికి వెళ్ళినట్టుగా సమాచారం తెలుస్తోంది. అలాగే సైకాలజీ చెందినటువంటి ఒక ప్రొఫెసర్ కూడా సదస్సులో పాల్గొనడం కోసం, ఆసియా సదస్సులో పాల్గొనడం కోసం వెళ్తూ మధ్య మార్గంలో నేపాల్లో చిక్కుకున్నట్టుగా సమాచారం తెలిసింది. అయితే వీరంతా కూడా సురక్షితంగా ఉన్నారు. వారంతా వారికి కేటాయించినటువంటి హోటల్లో సురక్షితంగా ఉన్నారో సమాచారం తెలుస్తోంది. మంత్రి నారా లోకేష్ ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నారు. నేరుగా అక్కడ చిక్కుకున్నటువంటి తెలుగు వారితో మాట్లాడి వారికి భరోసానిస్తున్నారు. తిరిగి మళ్ళీ భారత ప్రభుత్వం విదేశీ వ్యవహారాల శాఖ నిర్ణయం తీసుకున్న తర్వాత వారంతా సురక్షితంగా భారతదేశానికి, ఆంధ్రప్రదేశ్ రావడానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్తున్నారు. ధన్యవాదాలు ఆదిత్య పవన్. కూటమి పార్టీల సూపర్ 6 సూపర్ హిట్ సభకు అనంతపురం సర్వం సిద్ధమైంది. రాష్ట్ర నలుమూలల నుంచి జనం భారీగా తరలిరానున్న నేపథ్యంలో విస్తృత ఏర్పాట్లు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ సూపర్ 6 సూపర్ హిట్ సభ వేదిక నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సూపర్ 6 సూపర్ హిట్ పేరిట అనంతపురంలో జరుగుతున్న భారీ బహిరంగ సభ మరి కాసేపట్లోనే ప్రారంభం కానుంది. వాతావరణం కూడా కొద్దిగా చల్లబడుతుండటంతో జనాలు కూడా పెద్ద సంఖ్యలో సభా వేదిక వద్దకు వస్తున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి 3 పార్టీలు కూడా అటు తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 పార్టీలు కూడా సమన్వయంతో కలిసి పనిచేస్తున్నాయి. మొత్తం దాదాపుగా 5 లక్షల మంది వరకు వస్తారని అంచనాతో ఏర్పాట్లు అవి చేశారు. మనతో ప్రస్తుతం ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఉన్నారు బీజేపీ నుంచి. ఆ పార్టీ పరంగా ఎలాంటి కోఆర్డినేషన్ ఉంది ఏంటి అన్నది ఆయన మాటలను అడిగి తెలుసుకుందాం. సరే ఆదినారాయణ రెడ్డి గారు చెప్పండి, ఈ సభ ద్వారా ఏం చాటాలనుకుంటున్నారు 3 పార్టీలు కలిసి? ఇది కూటమితో ఏర్పడిన పార్టీ, అధికారం వచ్చింది, పైన మోడీ గారు ఉన్నారు. దాని వలన ఈ రాష్ట్రానికి కావలసిన పైన అమరావతి మొదలుకొని పోలవరము, రైల్వే జోను, విశాఖ యొక్క స్టీల్ ఫ్యాక్టరీకి సపోర్టు, కడప స్టీల్ ఫ్యాక్టరీకి సపోర్టు, కొప్పర్తి ఓర్వకల్లుకు సపోర్టు, శ్రీ సిటీకి సపోర్టు, ఇండస్ట్రీకి అనేక ఇండస్ట్రీకి సపోర్టు, ఎక్కడ చూసినా నేషనల్ హైవేలు, జలజీవన్ మిషను, అమృత పథకము, ప్రతి యాంగిల్లో సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్కు ఈ రాష్ట్రంలో ఎక్కువ 25 లక్షలకి ఇళ్లకు పైగా. ఒకవైపు సూపర్ 6, ఒకవైపు సూపర్ హిట్టే కాకుండా జగన్ రెడ్డికి సూపర్ చెక్కు కూడా పెట్టాలంటే ఒక కార్యక్రమం జరగాలి. అందులో భాగమే ఈరోజు ఈ కార్యక్రమం. ఎన్ని పనులు చేసినా ఏదో ఒకటి వంకబెట్టి జగన్ రెడ్డి చెప్పే మాయ మాటలకు ప్రజలు లొంగుబాటు కాకూడదు. ఇది సక్సెస్ సభ, ఇది రాష్ట్రానికి అవసరము. అతని ఇష్టం వచ్చినట్టు 10 లక్షలకు పైగా అప్పులు, అనేక తప్పులు, అనేక గొప్పలు, ఇవి చాలా తప్పు చేస్తున్నాడు అతను. ఇది రాష్ట్రం బాగుపడాలా, అన్ని రంగాలు బాగుపడాలా, ఉద్యోగ ఉపాధి బాగుండాలా, శాంతి భద్రత ఉండాలా, ఇన్సూరెన్స్ బ్యాంకింగ్ బాగుండాలా, సంక్షేమం అభివృద్ధితో పాటు ఈ విషయాలు చెప్పడానికి ఇక్కడ కార్యక్రమం. ఇది ప్రజలకు పోవాలా. ఇక్కడ వచ్చిన ప్రజలు 5 లక్షలు కాదు, 5 కోట్ల మంది జనాభాకు తెలియాలనే ఉద్దేశంతో ఈ సభ.
కానీ అటు వైసీపీ నుంచి కనుక చూస్తే అటు నిన్న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా బీజేపీకి మద్దతు ఇచ్చాం, మేము కూడా బీజేపీతో అనుకూలంగానే ఉన్నామని ఒక ప్రకటన చేశారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? అసలు విధి లేని పరిస్థితుల్లో అతను ఆ మాటలు మాట్లాడుతున్నాడు. అతనికి విషయం లోపల. నాకు తెలిసి ఆ ఓట్లు కూడా ఏవైతే చెల్లని ఓట్లు ఉంటాయో అవి మెజార్టీ ఓట్లు అతని దగ్గర నుంచి వచ్చి ఉంటాయి. అతను పైకి నటన, ఒక డ్రామా యాక్టర్, నటనలో ఎక్స్పర్టు, రాజకీయ నటన. కాబట్టి ఈ పరిస్థితులు కూడా అతనికి దగ్గరగా ఉన్నట్టు నటిస్తూ మోసంతోనే ఇది జరిగింది కూడా. సరే, మరి కూటమి నేతలు 15 నెలలకు సమయం ఎందుకు పట్టింది అధికారంలోకి వచ్చిన తర్వాత 3 పార్టీలు కలిపి ఒక బహిరంగ సభ ఏర్పాటు చేయడానికి? ఇప్పటికి వెంటనే ఎక్కడ కూడా మెచ్యూరిటీ కాదు. ఈ ఒక స్టేజ్కి రావాలా, సూపర్ 6 అమలు కావాలా, అభివృద్ధి కూడా కంటికి కనపడాలా, ఈ రెండు సమన్వయం అయినాకనే ఒక సభ చెప్పాలి. మొదలు పెట్టిన నుంచి సభ పెడితే ప్రజల్లోకి పోవాలంటే ఒక కార్యక్రమం వాళ్ళకు కంటి ముందర చూపాలా. అందులో ఈ కార్యక్రమం ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయితేనే క్వార్టర్లీ ఎగ్జామ్ తర్వాతనే ఎగ్జామ్ పెట్టేది. కాబట్టి ఒక 4 స్టేజీల్లో 15 మంత్స్, ఒక 15 మంత్స్ ఒక క్వార్టర్ టైం అయిపోయింది. ఈ క్వార్టర్ టైంలో ఈ పని చేసినాం అని చెప్పడానికి మీటింగ్. అంటే ఏడాదిలో ఏం చేసామో ఈ సభ ద్వారా చెప్తున్నారు. మరి వచ్చే 4 ఏళ్ళు ఏం చేయబోతున్నారు? అసలు 15 × 4 15 ఒక 15 మంత్స్ అయిపోయింది. 3 15లో ఈ దేశంలో ప్రతి ఒక్కరికి, ఈ రాష్ట్రంలో అందరికీ ఇండ్లు మిస్సు కాకుండా అందరికీ ఇంటింటికి కుళాయి పథకం, అందరికీ గ్యాస్ 100%, ఒకవైపు ఫ్రీగా సిలిండరు, ఒకవైపు అమృత పథకం పట్టణాల మున్సిపాలిటీ ద్వారా, ఇంటి ముందర రోడ్డు, డ్రైనేజీ, నేషనల్ హైవే, ఉద్యోగ ఉపాధి కల్పన, శాంతి భద్రత, బ్యాంకింగ్, ఇన్సూరెన్సు, ప్లస్ భూములకు ధరలు, రైతులు ఎక్కడ ఇబ్బంది పడకూడదు, చేనేత ఇబ్బంది పడకూడదు, ప్రతి రంగము ఇండస్ట్రీ పెరగాల, టూరిజం పెరగాల. ఈ పాలసీ ప్రకారము రఘురామరాజన్ చెప్పినట్లు ఈ దేశంలో అన్ని రంగాలు ఏదైతే బాగుపడతారో వాళ్ళే సీట్లో ఉండాలా. పైన మోడీ గారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉండాలనే ఉద్దేశంతో ఏం చేయబోతున్నామంటే సూపర్ సక్సెస్ చేయబోతున్నాం, అతనికి సూపర్ చెకప్ చేయబోతున్నాం. ఇది మా పాలసీ. సార్, మరి 3 పార్టీల మధ్య క్షేత్రస్థాయిలో కోఆర్డినేషన్ అది ఎలా ఉంది? దాన్ని ఏమైనా చిన్న లోటుపాట్లు ఉంటే సవరించుకునేందుకు ఎలాంటి కార్యాచరణ ప్రకటిస్తున్నారు? ఎక్కడన్నా మైనర్ పొరపాట్లు ఉండకుండా ఎక్కడైనా ఉంటాయి. ఆ మైనరే కానీ మేజర్ కాదు. మరింత బలపడతాం, మరింత ముందుకు పోతాం. ఆ 11 సీట్లు కూడా లేకుండా చేసేదానికి అన్ని ప్రణాళికలు రూపొందించుకుంటాం. రైట్. ఇది ఆదినారాయణ రెడ్డి స్పందన. ఏదైతే సూపర్ 6 సూపర్ హిట్టే కాదు, జగన్కి సూపర్ చెక్ పెట్టే దిశగా కూడా ఈ సభ జరుగుతుందని చెప్పి ఆయన వెల్లడిస్తున్నారు. కెమెరా పర్సన్ ఎంఎస్ఎన్తో అనంతపురం నుంచి విఎస్ఎన్ కృష్ణ, ఈటీవీ న్యూస్. ఓవర్ టు స్టూడియో. రైట్, ధన్యవాదాలు కృష్ణ. కూటమి పార్టీల సూపర్ 6 సూపర్ హిట్ సభకు జనం భారీగా తరలి వస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి లక్ష్మీప్రసాద్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. లో సూపర్ 6 సూపర్ హిట్ సభకు మహిళలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఇప్పుడే సుమారు 15 బస్సులలో మహిళలు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చారు. ఇక్కడ చూడొచ్చు మనము అన్ని బస్సుల్లో అంటే ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా బస్సుల్లో పెద్ద ఎత్తున వస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ కొంతమంది సూపర్ 6 పథకాలతో ఏదైతే ప్రయోజనం పొందారో ఆ మహిళలంతా ఈరోజు కూటమి పార్టీలకు, చంద్రబాబు నాయుడుకు, అట్లే పవన్ కళ్యాణ్కు వాళ్ళు కృతజ్ఞతలు తెలుపుకోవడానికి పెద్ద ఎత్తున ఈ సభా వేదిక వద్దకు వస్తున్నారు. ఇక్కడ కొంతమంది మహిళలను చూడొచ్చు మనము. ఇక్కడ ప్రయోజనము ఏదైతే లబ్ధిదారులు ఉన్నారో సూపర్ 6 పథకాల లబ్ధిదారులతో ఇక్కడ ఉన్నారు. వీళ్ళు తమ అభిప్రాయాలు చెప్తారు. చెప్పండి, మీరందరూ ఈ సభను విజయవంతం చేయడానికి ఈ సభకు తరలి వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి, ఏమే పథకాలు సూపర్ 6లో పథకాలు మీరు లబ్ధి పొందారు? పిల్లలకి మాకైతే అప్పుడు ఫస్ట్లో పిల్లలకి ఒకరికే ఇచ్చారు, ఇప్పుడైతే ముగ్గురికి ఇంట్లో ఇప్పుడు ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చారు సార్. ఉచిత గ్యాస్, ఆడవాళ్ళకి ఉచిత బస్సు, చాలా సౌకర్యంగా ఉన్నాయి సార్. ఈ పథకాలు మాకు బాగా లబ్ధి పొందినాయి సార్. మాకు చాలా మటుకు ఈ ప్రభుత్వం మళ్ళీ కూడా కల్పించుకోవాలనుకున్నాం సార్ మేమైతే. నువ్వు చెప్పమ్మా, మీరు ఏ ప్రయోజనం పొందారు ఈ పథకాల్లో? తల్లికి వందనము, ఉచిత గ్యాస్, ఫ్రీ బస్సులు, అన్ని చంద్రబాబు నాయుడికి పేరు పేరున ధన్యవాదాలు. మీరు చెప్పండి, అసలు మీ ఊర్లో వాళ్ళంతా మహిళలతో కలిసి మీరంతా వచ్చారు ఈ సభను విజయవంతం చేయడానికి. అసలు సూపర్ 6 పథకాలతో ప్రజలు ఎలా ఉన్నారు? ముందు చంద్రబాబు అరెస్ట్ చేసినారని మాకు చాలా బాధ అయ్యి, చాలా మా కసితో మేము చేసుకోవాలని, మా చంద్రబాబు ముఖ్యమంత్రిని, పవన్ కళ్యాణ్ సీఎం చేసుకోవాలని కసితో చేసుకున్నాం సార్. మేము బాగా చేసుకొని బాగా అభివృద్ధి పనులు చేసేలా. ఈయన ముఖ్యమంత్రి అయితే బాగా చేయగలడు, ఇంతకన్నా ఎవరు చేసేవాళ్ళు లేడని కసితో మేము గెలిపించుకున్నాం సార్. ముఖ్యమంత్రిని బాగా చేస్తున్నాడు సార్.
అమ్మా మీరు చెప్పండి అమ్మా. నాకేమి వద్దు, నేను పింఛని తీసుకుంటున్నాను, 4,000 ఇస్తా అన్నారు. పింఛని 4,000 తీసుకుంటున్నాను. ఇంతకు ముందు 3,000 వస్తుండే, ఇప్పుడు 4,000 వస్తుంది. మీరు చెప్పండి అమ్మా, ఎలాంటి ప్రయోజనాలు వచ్చాయి ఏంటి? మా పిల్లలకి డబ్బులు పడినాయి సార్, 13,000. మాకు బాగానే జరుగుతుంది, మాకు డబ్బులు పడుతున్నాయి. మాకు మంచి పనులు చేసినాడు చంద్రబాబు నాయుడు అన్న, మంచిగానే ఉంది. మాకు 5 ఏళ్ళు కాక మళ్ళీ 5 ఏళ్ళు కానీ మా అన్నీ రావాలని కోరుకుంటున్నాము. ఈరోజు అందరూ మీ ఊరి నుంచి వచ్చారు కదా ఈ సభలో ఏం చెప్పబోతున్నారు? ఇవే సార్, మళ్ళీ సారే మా సారే రావాలి, మా గవర్నమెంటే రావాలని చెప్తాము. మీరు చెప్పండి అమ్మా. మాకు ఉచిత గ్యాస్ వచ్చింది సార్, బాగా సంవత్సరానికి 3 గ్యాసులు బాగా లబ్ధి పొందుతున్నాము. మా పిల్లోడికి 13,000 డబ్బులు వచ్చినాయి, అమ్మకుందనము. బాగా ఉచిత బస్సు సౌకర్యంగా బాగుంది సార్. ఇందుకు చంద్రబాబు నాయుడుకి పేరుట ధన్యవాదాలు. అమ్మా మీరు చెప్పండమ్మా, ఏ సూపర్ 6 పథకాల్లో ఏ దాంతో లబ్ధి సార్ మాకి 3 గ్యాసులు వచ్చినాయి సార్ సంవత్సరం లోపల. మాకు చాలా సంతోషం సార్. చంద్రబాబు నాయుడు రావాలి సార్, కూడా ఆయనే కావాలి మాకి. ఓకే, ఇది పరిస్థితి. మహిళలు అంటే ఏదో ఒక పథకంతో సూపర్ 6 పథకాల్లో, అదేవిధంగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో ఏదో ఒక దాంతో ప్రతి కుటుంబంలో లబ్ధి పొందిన పరిస్థితి మన. ధన్యవాదాలు లక్ష్మీప్రసాద్. సూపర్ 6 సూపర్ హిట్ సభకు జనం భారీగా తరలి వస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ సభ ప్రవేశ ద్వారం వద్ద నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. హిట్ అయిన సందర్భంగా అనంతపురంలో బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. మరికొద్దిసేపట్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ నేతలు వేదిక మీదకి రానున్నారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున ప్రజలు తరలి వస్తున్నారు. ప్రధానంగా లబ్ధిదారులని ఎంపిక చేశారు. లబ్ధిదారులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ప్రస్తుతం మనం అనంతపురంలోని సభా ప్రాంగణం సమీపంలో ఉన్నాము. ఎక్కువ మంది ఇక్కడి నుంచినే తరలి వస్తున్నారు. సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎట్లా ఈ సూపర్ 6 పథకాలు ఎట్లా మీకు అందుతున్నాయి? తిరుపతి నుంచి వస్తున్నామండి మేము. గత ఎన్నికలలో ఇచ్చిన హామీల మేరకు మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 హామీలను ఇచ్చి మాట తప్పకుండా, తూచా తప్పకుండా ఇచ్చిన 6 పథకాలను విజయవంతంగా పూర్తి చేసి పేద ప్రజల సంక్షేమానికి అంకుటిత దీక్షతో పనిచేశారు. ప్రజలందరూ చాలా ఆనందంగా ఉన్నారు. దానికి సంకేతంగానే ఈ దినం అనంతపూర్లో సూపర్ 6 సూపర్ హిట్ అనే విజయోత్సవ సభను మా కూటమి నేతలు, గౌరవ ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున ప్రజల ఆశీర్వాదంతో, నిజాయితీకి, మంచికి, రాష్ట్ర అభివృద్ధికి కంకణబద్దులై పనిచేస్తున్న ఈ కూటమి నేతల కష్టఫలాన్ని ఈరోజు ప్రజలు సంపూర్ణంగా అనుభవిస్తున్నారు. రాష్ట్రంలో మహిళలు కానీ, రైతులు కానీ, ప్రజలు కానీ అన్ని వర్గాల ప్రజలు చాలా ఆనందంలో ఉన్నారు. ఇటువంటి పరిణామాన్ని మేమెప్పుడూ చూడలేదు. ఇచ్చిన హామీ ప్రకారం కూటమి ప్రభుత్వం ప్రజలకు అన్ని హామీలను నెరవేరుస్తూ ముందుకు పోవడం ఆనందదాయకం. మరింత ఈ ప్రభుత్వానికి మేము అండగా ఉంటామన్న ఆనందం ప్రజల్లో స్పష్టంగా కనపడుతోంది. ఈ ప్రభుత్వానికి ఆ దేవదేవుని ఆశీస్సులు అన్ని వేళలా ఉండి మరిన్ని సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలకాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. సార్ మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కూటమి ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాల గురించి ఏం చెప్తారు? అందరికీ నమస్కారం. మాది సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గము, తాడిమర్రి మండలము. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా సూపర్ 6 సూపర్ హిట్ అన్న కార్యక్రమాన్ని మన ఉద్యమాల పురిటిగడ్డ అనంతపూర్ గడ్డ మీద ఏర్పాటు చేయడం ఇది మాకు ఎంతో సంతోషదాయకమైన విషయమని ప్రతి ఉమ్మడి అనంతపూర్ జిల్లా నుంచి ప్రతి జనం, ప్రతి కార్యకర్త, ప్రతి రైతు ఎంతో హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో నాడు ఎన్డీఏ కూటమి సూపర్ 6 పథకాలను ఏ విధంగా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తాము అని ముందుగా విపులంగా వివరించడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారమే సంవత్సరం లోపే 6 పథకాలను దేశం గర్వించదగ్గ
మునుపెన్నడు ఏ రాజకీయ పార్టీ ఏ జాతీయ పార్టీ చేయలేనటువంటి సత్తాతో ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్లో చేసి నిరూపించడం జరిగింది. ఏ విధంగా నిరూపించారన్నదానికి ఒక ప్రస్ఫుటంగా కొన్ని మచ్చు తునకలు నేను చెప్తాను. ఈరోజు సూపర్ 6లో భాగంగా బడుగు బలహీన వర్గాలు, నిమ్న జాతుల్లో ఎన్నో అణగారిన వర్గాల్లో అడుగంటిపోయి ఎటువంటి ఆసరా లేకుండా ఉన్నటి వారిని ఒక ఆసరా పింఛన్ రూపంలో చంద్రబాబు గారు 4,000 రూపాయలతోనూ 6,000 రూపాయలతోనూ 15,000 రూపాయలతో ఆదుకోవడం జరిగింది. మరి అదేవిధంగా స్త్రీమూర్తులు వారి యొక్క పుట్టింటికి దూరం అయ్యి బంధుత్వాలకు బంధాలకు దూరం అవుతున్నారు, మెట్టి నిండే పరమావధిగా భావించి పుట్టినింటికి దూరం అవుతున్నారనే తలంపుతో స్త్రీ శక్తి అనే కార్యక్రమాన్ని తీసుకొని వచ్చి బంధాలని బంధుత్వాల్ని పెంపొందించే దిశగా ఓ స్త్రీ శక్తి కార్యక్రమం ఈరోజు ఏర్పాటు చేయడం వల్ల అది గణనీయంగా ఉంది. మరి అంతేకాకుండా వంట చెరుకుతో ఇబ్బంది పడుతూ ఎప్పుడు వంటింటికి పరిమితమైనటువంటి స్త్రీలు వారి యొక్క అనారోగ్యంగా ఇబ్బంది పడకూడదని దీపం పథకాన్ని తీసుకుని వచ్చి దీపం పథకం 2.0 పథకం ద్వారా ప్రతి సంవత్సరం 3 సిలిండర్లను ఉచితంగా ఇచ్చి మహిళల జీవితాల్లో వారి అనారోగ్య జీవితం ఇబ్బంది పడుకోకుండా ఆరోగ్యంగా జీవితంలో వెలుగులు నింపడం జరిగింది. మరి అంతేకాకుండా ఆంధ్ర రాష్ట్రంలో అక్షరాస్యత శాతం పెంపొందించే దిశగా మన కూటమి ప్రభుత్వం మేలుకొని ఉంది. అది ఏమిటంటే ఏ కుటుంబం నుంచి అయితే పిల్లవాళ్ళు చదువుతున్నారో వారు ప్రతి పిల్లవాడు ప్రతి విద్యార్థులు చదువుకు పోయి చదవండి, ఆ చదువుకు అయ్యే ఖర్చు మేమిస్తాం. ఆంధ్ర రాష్ట్రంలో అక్షరాస్యత శాతం ఎందుకు పెరగదో దానికి కూడా మేము చూస్తామని చంద్రబాబు గారు కూటమి ప్రభుత్వం కూటమి పార్టీ ఆ రోజే కంకణబద్ధులైంది. దానికి కట్టుబడే ఈరోజు అక్షరాస్యత శాతం పెంచుతూ ఉంది. సార్ మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ కూటమి ప్రభుత్వం అందిస్తున్నటువంటి పథకాల గురించి ఏం చెప్తారు? మేము తిరుపతి నుంచి వస్తున్నామండి. నేను తిరుపతిలో మేము కార్పొరేటర్లు. ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకి ఎంతో మేలు చేస్తోంది, ప్రజలు ఎంతో సుఖ సంతోషాలతో ఉండారు అన్నదానికి నిదర్శనం ఏమంటే ఈ యొక్క సభా ప్రాంగణమే. తండోపతండాలుగా జనం మేము ఇప్పుడు వచ్చినప్పుడు బీజేపీ వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు అందరూ కలిసికట్టుగా ఈ యొక్క సభని విజయవంతం చేసే దాంట్లో ప్రతి ఒక్కరూ తలమునకలై ఉన్నారు. అది మేము ప్రత్యక్షంగా మాది తిరుపతి కాబట్టి ఇక్కడికి వచ్చి చూడడం జరిగింది. ప్రతి ఒక్క ప్రజల్లో కానీ పథకాలు తీసుకున్న వాళ్ళలో కానీ ఒక ఫీల్ గుడ్ అనే ఒక భావన ఉంది. ఏదో గత ప్రభుత్వంలాగా విపరీతమైన అలజడులకి ఆందోళనలకి గురి కాకుండా ప్రజలందరూ కూడా తమ పని తాము చేసుకుంటూ సుఖశాంతులతో బ్రతుకుతున్నారు. దాని యొక్క వారికి ఉన్న ఆనందాన్ని తెలియపరచడానికి ఈ సభకి వచ్చిన జనమే దానికి నిదర్శనం. మొత్తానికైతే ఇక్కడికి వస్తున్నటువంటి లబ్ధిదారులు కానీ అభిమానులు కానీ ప్రజలు కానీ చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరికొద్ది సేపట్లోనే సభా వేదికకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ నేతలు చేరుకోనున్నారు. మరికొద్ది సేపట్లోనే ఈ కార్యక్రమం కూడా ప్రారంభం కానుంది. అయితే పెద్ద ఎత్తున అనుకోని విధంగా ఎంతో మంది ప్రజలు కూడా తరలి వస్తున్నారు. మొత్తానికైతే అనంతపురం పట్టణం అనేది పసుపుమయం అయిపోయింది. మొత్తం 3 పార్టీల కూటమి జెండాలన్నీ రెపరెపలాడుతున్నాయి. మొత్తానికైతే ఒక పండగ వాతావరణం అనంతపురంలో నెలకొంది. ఇది ప్రస్తుతం అనంతపురంలో తాజా పరిస్థితి. కెమెరామెన్ శేషుతో శ్యామ్, ఈటీవీ న్యూస్, అనంతపురం. ఓవర్ టు స్టూడియో. కూటమి పాలనలో రాష్ట్రం చాలా ప్రశాంతంగా ఉందని మంత్రి నారాయణ తెలిపారు. ఒక పక్క రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తూనే మరోపక్క ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తున్నామంటున్న నారాయణతో మా ప్రతినిధి శ్యామ్ ముఖాముఖి. ప్రభుత్వం అనంతపురంలో సూపర్ 6 సూపర్ హిట్ పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. ప్రస్తుతం మనతో పాటు మంత్రి నారాయణ గారు ఉన్నారు. సార్ నమస్తే, చెప్పండి ఈ బహిరంగ సభ ఎలా ఉండబోతోంది? సూపర్ 6 సూపర్ హిట్ అనే కార్యక్రమాన్ని అటు 3 పార్టీలు, అటు జనసేన, బీజేపీ, తెలుగుదేశం కూటమి కలిసి ఈరోజు నిర్వహిస్తుందండి. దీనికి దాదాపు 5 లక్షల పైగా వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ప్రజల్లో స్పందన అనూహ్యంగా ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వం 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి వెళ్ళిపోయినా ఆ అప్పును తీరుస్తూ ఏదైతే ఎలక్షన్స్ ముందు కూటమి మేనిఫెస్టో ఇచ్చిందో ఆ మేనిఫెస్టోలో ఉండేవి దాదాపు పూర్తి చేసాం. అవే కాకుండా ఇంకా కూడా కొన్ని ఎక్కువ చేయడం జరిగింది. ఎవరు కూడా ఊహించుకోవాలా 1 ఇయర్లో ఖజానా ఖాళీ అయిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత
ఇన్ని పనులు అంటే రాగానే పెన్షన్స్ ఇవ్వటం కానీ 3,000 4,000 చేయటం కానీ, లేదు బెడ్ మీద ఉండి ఎవరు లేవన్నా అటెండర్ సపోర్ట్ కావాల్సిన 15,000 ఇవ్వటం కానీ, అదేవిధంగా వికలాంగులకు 6,000 ఇవ్వటం కానీ, ఇటువంటి పెన్షన్స్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి. అంతేకాకుండా ముఖ్యమంత్రి గారు చెప్పారు ఫస్ట్ 3 నెలలు అరేస్తో కూడా ఇస్తానని 7,000 ఇచ్చారు. అసలు ఎవరు ఊహించింది. అంతేకాకుండా మహిళలకి 3 గ్యాస్ ఉచిత సిలిండర్లు ఇస్తామని మాట చెప్పిన ప్రకారం ఇవ్వటం జరిగింది. అదేవిధంగా తల్లికి వందనం కింద ఒకే రోజు 67 లక్షల మంది విద్యార్థులకు 10,000 కోట్ల రూపాయలు ఇస్తారు ఒకే రోజు. అదేవిధంగా అన్నా క్యాంటీన్స్ 200 అన్నా క్యాంటీన్స్ ఉంటే ప్రభుత్వం ఇచ్చిన 100 రోజుల్లోనే అన్నా క్యాంటీన్స్ని తెరవడం జరిగింది. రైతు సోదరులకు ఏదైతే మాట ఇచ్చామో 20,000, అందులో కేంద్ర ప్రభుత్వం 6,000, రాష్ట్ర ప్రభుత్వం 14,000, దాంట్లో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్. ఇలా ఖజానా ఖాళీ అయినా ఈ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టాలని 1 ఇయర్లో పూర్తి చేశారు. అందువల్ల ప్రజల్లో స్పందన ఎక్కడ చూసినా అనూహ్యంగా ఉంది. అందుకని యాక్చువల్గా ఈ 3 పార్టీలు, ఇది కూటమి, ఈ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. అందువల్ల కూటమి ప్రభుత్వం ఈరోజు ఈ సభ ఏర్పాటు చేసింది. ఈ సభకి అనూహ్యమైన స్పందన ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకులు అందరూ హాజరవుతున్నారు. ఈ వేదిక నుంచి ఎట్లాంటి సందేశం ఇచ్చే అవకాశం ఉంటుంది? ఖచ్చితంగానండి. ప్రభుత్వం ప్రజలు, ఇది ప్రజాప్రభుత్వం. గత ప్రభుత్వం లాగా అరాచక ప్రభుత్వం కాదు. గత ప్రభుత్వం ఏంటంటే తెల్లవారు లేస్తే ఉదయం 5 గంటలకి ఎవరింట్లో గోడలు దూకి పోలీసు వాళ్ళు ఎవరిని అరెస్ట్ చేస్తారనేది టీవీలో చూసాం. అటువంటిది కాకుండా ప్రశాంతంగా ఈరోజు రాష్ట్రం అంతా ప్రశాంతంగా ఉంది. మా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తారు, ఒక పక్క సంక్షేమాలు చేయాలి, మరొక పక్క డెవలప్మెంట్ చేయాలి. డెవలప్మెంట్ చేయకుంటే యువత భవిష్యత్తు ఉండదు. డెవలప్మెంట్ కావాలంటే ఇండస్ట్రీస్ రావాలి. ఇండస్ట్రీస్ రావాలంటే రాష్ట్రంలో ప్రశాంతం ఉండాలా. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కావాలా. రోడ్డు మార్గము, రైలు మార్గము, విమాన మార్గం, తర్వాత ఇవన్నీ ఉంటేనే యాక్చువల్గా ఎవరైనా వస్తారు. అందుకని లక్షల కోట్లతో ఈరోజు యాక్చువల్గా ఎంతోమంది ముందుకు వచ్చారు ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో. అయితే అవన్నీ రావాలంటే ఎప్పుడు ఇండస్ట్రీ నెలలోనో 2 నెలలు రాదు. కొన్ని 1 ఇయర్ పడతాయి, కొన్ని 2 ఇయర్స్, కొన్ని 3 ఇయర్స్, కొన్ని 4 ఇయర్స్. అవన్నీ వస్తే ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితి పెరుగుతుంది, యువతకు కూడా ఉద్యోగం వస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని యాక్చువల్గా ఈరోజు ఈ యొక్క సభ ఇక్కడ జరుగుతుంది. ఇది మంత్రి నారాయణ గారు చెప్తోంది. కెమెరామెన్ శేషుతో షామీ టీవీ న్యూస్, అనంతపురం. సూపర్ 6 సూపర్ హిట్ భారీ బహిరంగ సభకు ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి తెలిపారు. సభకు తరలివచ్చే వారి కోసం అన్ని వసతులు ఏర్పాటు చేశామన్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి లక్షలాదిగా ప్రజలు తరలి రావడం జరుగుతోంది. వచ్చేవారికి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. వచ్చిన వారికి మంచినీరు, భోజనము, మజ్జిగ, అదేవిధంగా ఏదైనా చిన్న సమస్యలు తలెత్తే వైద్య శిబిరాలు కూడా తలెత్తుంది. అంతేకాదు ట్రాఫిక్ కూడా ఎలాంటి ఇబ్బంది జరగకుండా వచ్చిన వారు ఎంత క్షేమంగా ఆనందంగా వచ్చారో పోయే వరకు కూడా వారందరూ కూడా క్షేమంగా ఇంటికి చేరేటంత వరకు కూడా పార్టీ యంత్రాంగం అంతా కూడా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. అంతేకాదు పోలీసులకు సహాయంగా ఉండేదానికి దాదాపు 1000 మంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాలంటీర్లను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఖచ్చితంగా ఈ అనంతపురం జిల్లా చరిత్రలోనే నభూతో నా భవిష్యత్ అనే విధంగా ఈ బహిరంగ సభ విజయవంతంగా ఉంది. 4,000 బస్సులు, అంతేకాకుండా దాదాపు ఒక 4,000, 5,000, 4,000 నుంచి 5,000 వరకు 4 వీలర్స్ కూడా రావడం జరిగింది. అంతేకాకుండా అనంతపురం పట్టణంలో జరుగుతుంది కాబట్టి ఇక్కడ నుంచి దాదాపు 50,000 మంది స్వచ్ఛందంగా వారి వాహనాలకు సంబంధం లేకుండా అందరూ కూడా నడిచి వారి ఇళ్ల దగ్గర నుంచి వచ్చేదానికి సమాయత్తం అవుతున్నారు. పెద్ద ఎత్తున మహిళా మతలు కూడా ఈ బహిరంగ సభలో దాదాపు 1,00,000 మంది వరకు మహిళలు పాల్గొంటారని చెప్పి మేము అంచనా వేస్తా ఉన్నాం. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం హామీలను నెరవేర్చామని కూటమి నేతలు చెబుతున్నారు. చాలా మంది సూపర్ 6 అమలు అసాధ్యమన్నారని, అలాంటి వారే ఆశ్చర్యపడేలా పథకాలను ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని ఎంపీ పార్థసారథి, శాప్ చైర్మన్ రవినాయుడు అన్నారు. ప్రభుత్వ పథకాలతో లబ్ధి పొందిన వారంతా లక్షలాదిగా తరలివస్తున్నారని నేతలు చెబుతున్నారు. తల్లికి వందనం అయితేమి, ఉచిత బస్సు అయితేమి, 4,000 పింఛన్ అయితేమి, ఈరోజు 3 సిలిండర్లు అయితేమి, రైతులకు అండగా నిలబడడం అయితేనే 1 కాదు 2 కాదు, ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టి ఆర్థికంగా చాలా ఇబ్బంది ఉన్నా, ఆర్థికంగా సంక్షోభం ఉన్నా, గతంలో పనిచేసిన జగన్మోహన్ రెడ్డి నెత్తిన
చేయబెట్టేసి భస్మాసురులాగా ఈ రాష్ట్రాన్ని భస్మం చేసి వెళ్ళిపోయినా ఇచ్చిన మాట ప్రకారం చంద్రబాబు నాయుడు గారు కార్యక్రమాలన్నీ చేయడం జరుగుతుంది. అనంతపురం జిల్లా అంటే తెలుగుదేశం పార్టీకి కంచుకోట, అడ్డా గడ్డ, 14 సీట్లు గెలిపించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు 3 పార్టీలు గెలిచిన 15 నెలల్లో ఈరోజు ప్రజల వద్దకు ఆల్రెడీ మేము ప్రతి ఎమ్మెల్యే ఇన్ఛార్జీలు నాయకులందరూ కూడా వెళ్ళి మీకు ఇది చేశామని చెప్పడం జరిగింది. ఈరోజు భారీ బహిరంగ సభ ద్వారా ఈరోజు ప్రజలందరికీ కూడా దేశానికి ఒక మెసేజ్ పంపిస్తాం. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితి మీరు చూస్తుంటారు. 4,000 పింఛన్ ఇవ్వడం అనేది చిన్న విషయం కాదు. గతంలో ఒక 1,000 రూపాయలు పింఛన్ పెంచడానికి 5 సంవత్సరాలు పట్టింది. కానీ ఇచ్చిన మాట ప్రకారం మొదటి సంతకంతోనే 4,000 ఇచ్చారు. గతంలో 1,000 రూపాయల బకాయిలు 3 కలిపి 7,000 ఇవ్వడం జరిగింది. దాంతోపాటు 5 సంవత్సరాలు మేము నిరుద్యోగులుగా ఎంత ఇబ్బంది పడ్డామో మాకు తెలుసు. రోడ్ల మీద ధర్నా చేశాం. ఇదే అనంతపురం సప్తగిరి సర్కిల్లో మేము ధర్నా చేశాం. డిఎస్సి ఎప్పుడు వదులుతారని గత 5 ఏళ్ళు పోరాటం చేస్తే ఆ రోజు లోకేష్ గారు పాదయాత్రలో ఒక మాట చెప్పారు, మేము అధికారంలోకి వస్తేనే డిఎస్సి తీసుకొని వస్తాం. అది కానీ ఆషామాషి డిఎస్సి కాదు, మెగా డిఎస్సి తీసుకొని వస్తాం. ఇచ్చిన మాట ప్రకారం మొదటి సంతకంతో పాటు ఈరోజు ఈ నెలతో పూర్తి స్థాయిలో నాకు తెలుసు రేపో ఎల్లుండో ఆ టీచర్స్ కూడా స్కూల్కి వెళ్ళే పరిస్థితి ఉంది. తల్లికి వందనం ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి ఇచ్చే కార్యక్రమం ఆ రోజు చెప్పారు. చాలా మంది నవ్వుకున్నారు. 6 మంది ఉంటే 6 మందికి ఇచ్చిన పరిస్థితి నెలకొనింది. ఇవన్నీ కూడా ఇచ్చిన మాట ప్రకారం చేశాం. ఈరోజు ప్రజలు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చే పరిస్థితి ఈరోజు నెలకొని ఉంది. ఒక ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నటువంటి బహిరంగ సభ ఇది. గతంలో శాసనసభ ఎన్నికల ముందు సూపర్ 6 అనేటువంటి అంశాలను ప్రకటించాం. అధికారంలోకి వస్తే తప్పకుండా ఇవన్నీ కూడా అమలు చేస్తామని హామీ ఇవ్వడం, తద్వారా ఈరోజు దాదాపుగా ఈ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి 13 నెలలు అవుతున్నటువంటి సందర్భంలో సూపర్ 6 అంశాలన్నీ కూడా ప్రజలకి చేరువగా తీసుకురావడం జరిగింది. అన్ని ఏం చెప్పామో అవన్నీ కూడా చేశాం. పెన్షన్ ఇచ్చాం, అదేవిధంగా అన్నదాత సుఖీభావ ఇచ్చాం, అదేవిధంగా తల్లికి వందనం ఇచ్చాం, అదేవిధంగా ఉచిత బస్సు మహిళలకి ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా చాలా కార్యక్రమాలు చేశాం. చెప్పినవే కాకుండా ఇతర కార్యక్రమాలు కూడా అమలు చేయడం కూడా జరిగింది. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి అమరావతికి శరవేగంగా అది నిర్మాణాలు కొనసాగే విధంగా ఈరోజు చర్యలు చేపట్టడం జరిగింది. అదేవిధంగా పోలవరం పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా అనంతపురం జిల్లా వెనకబడినటువంటి మారుమూల ప్రాంతం ఈరోజు హంద్రీనీవా కూడా దాదాపుగా 3,000 కోట్ల రూపాయలు వెచ్చించి శరవేగంగా మాల్యాల నుండి ఈరోజు కుప్పం వరకు కూడా నీళ్లు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా భవిష్యత్తులో కూడా అప్పర్ పెన్నార్ అయితేనేమి, అదేవిధంగా మడక్సిర బ్రాంచ్ కెనాల్ అయితేనేమి, ఈ రాయదుర్గం కళ్యాణదుర్గానికి సంబంధించినటువంటి ఆ హంద్రీనీవా కెనాల్ని కూడా పూర్తి చేయడం కూడా జరుగుతుందని మొన్ననే ముఖ్యమంత్రి గారు కూడా హామీ ఇచ్చారు. ఒక అనంతపురం జిల్లా అంటే తెలుగుదేశం పార్టీ కంచుకోట. మనం జరిగినటువంటి ఎన్నికల్లో 14 సీట్లు ఎమ్మెల్యే స్థానాలు అయితేనేమి 2 పార్లమెంట్ సీట్లు కూడా గెలిపించడం ద్వారా ఈరోజు ఎంతో అభిమానాన్ని ఉంచినటువంటి జిల్లా. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి కూడా ఒక నమ్మకం, ఒక విశ్వాసం ఉంచినటువంటి జిల్లా. సూపర్ హిట్ అనేటువంటి పథకం ద్వారా ముఖ్యంగా ఈరోజు హామీ ఏమైతే ఇచ్చామో నెరవేరుతూ ఉన్నాయి. కాబట్టి ఆ కార్యక్రమాన్ని ఇక్కడ ఉండే ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో తలపెట్టడం జరిగింది. ఇది ఒక చరిత్రలో నిలిచిపోయినటువంటి ఒక బహిరంగ సభని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోటో ఉంచడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిల్ను హైకోర్టు కొట్టివేసింది. డిప్యూటీ సీఎం ఫోటో ఏర్పాటుపై నిషేధం ఎక్కడ ఉందని పిటిషనర్ను ధర్మాసనం ప్రశ్నించింది. రాజకీయ కారణాలతో పిటిషన్ వేశారంటూ పిల్ డిస్మిస్ చేసింది. సమాజానికి పనికొచ్చే ప్రజాహిత వ్యాజ్యాలు వేయాలని పిటిషనర్కు హైకోర్టు సూచించింది. శంషాబాద్ విమానాశ్రయంలో హైడ్రోఫోనిక్ గంజాయిని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. బ్యాంకాక్ నుంచి వచ్చిన ప్రయాణికుడి నుంచి 13.9 కిలోలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు హైదరాబాద్కు చెందిన సయ్యద్ రిజ్వీగా గుర్తించిన కస్టమ్స్ అధికారులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. గంజాయి విలువ 14 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై నమోదైన కేసులో ఐపీఎస్ సంజయ్ను మరోసారి ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. ఈ కేసులో ఇప్పటికే సంజయ్ను 3 రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని ఏసీబీ అధికారులు విచారించారు. విచారణలో సహకరించలేదని మరోసారి ప్రశ్నించేందుకు 4 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ ఏసీబీ అధికారులు న్యాయస్థానాన్ని కోరారు. దీనిపై విచారించిన కోర్టు సంజయ్ను 2 రోజుల పాటు కస్టడీకి అనుమతించింది. కోర్టు ఆదేశాల మేరకు ఈ ఉదయం విజయవాడ జిల్లా జైలు నుంచి సంజయ్ను కస్టడీలోకి తీసుకున్నారు. జీజీహెచ్లో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం గొల్లపూడి ఏసీబీ కార్యాలయానికి సంజయ్ను తరలించారు. సాయంత్రం 6 వరకు విచారించేందుకు ఏసీబీ కోర్టు అనుమతించింది.
కడప జిల్లా జమ్మలమడుగు తాడిపత్రి బైపాస్ రోడ్డులో ఓ లారీ బీభత్సం సృష్టించింది. తెల్లవారుజామున 5 గంటల సమయంలో గొర్రెల మందపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 15 గొర్రెలతో పాటు వ్యక్తి మృతి చెందాడు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతి చెందిన వ్యక్తి నంద్యాల జిల్లా నల్లవాగుపల్లె గ్రామానికి చెందిన గొర్రెల కాపరి వెంకటేష్గా పోలీసులు గుర్తించారు. గాయపడిన మరొక గొర్రెల కాపరి నంద్యాల జిల్లా ఆలమూరుకు చెందిన నరసింహులుగా తెలిపారు. ప్రథమ చికిత్స అనంతరం నరసింహులను కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన లారీతో పాటు డ్రైవర్ పరారైనట్లు స్థానికులు చెప్పారు. సీసీ కెమెరాల ద్వారా లారీని గుర్తిస్తామని తెలిపారు. కడప జిల్లా బద్వేలులో విష జ్వరాలు విజృంభించాయి. జ్వర పీడితులంతా ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. డెంగీ, టైఫాయిడ్ లక్షణాలతో వచ్చిన రోగులతో బద్వేలు ప్రభుత్వ ఆసుపత్రిలోని వార్డులన్నీ నిండాయి. 2 వారాల నుంచి తాకిడి భారీగా పెరిగిందని సిబ్బంది తెలిపారు. 50 పడకల ఆసుపత్రిలో కోట్లాది రూపాయలు విలువ చేసిన పరికరాలు ఉన్నా వినియోగంలో లేవని రోగులు వాపోతున్నారు. 12 మంది వైద్యులు ఉండాల్సిన చోట కేవలం 7 మాత్రమే విధులు నిర్వహిస్తున్నారన్నారు. సమస్యను పాలకుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకున్న పాపాన పోలేదని వాపోతున్నారు. కూటమి ప్రభుత్వమైన చొరవ తీసుకుని వైద్యుల్ని నియమించాలని కోరుతున్నారు. అణుశక్తి అంటే కేవలం విధ్వంసానికే కాదు, ఆవిష్కరణలకు నాంది అంటున్నారు విద్యార్థులు. అణు సాంకేతికతతో బహుళ ప్రయోజనాలున్నాయని, సరైన రీతిలో ఉపయోగించుకుంటే అద్భుతాలు సృష్టించవచ్చని నిరూపిస్తున్నారు. తమిళనాడులోని కల్పక్కం ఇందిరాగాంధీ సెంటర్ ఆఫ్ ఆటమిక్ రీసెర్చ్తో కలిసి విజయవాడ పీబీ సిద్ధార్థ ఆడిటోరియంలో వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించారు. న్యూక్లియర్ ఎనర్జీతో రూపొందించిన బాబాట్రాన్ పరికరంతో క్యాన్సర్ చికిత్స ఎలా చేయవచ్చు, వ్యవసాయ ఉత్పత్తులు, ఆహార పదార్థాలు ఎక్కువ రోజులు ఎలా నిల్వ ఉంచేందుకు విద్యార్థులు చేసిన ప్రయోగాలు ఆకట్టుకున్నాయి. ఎక్విప్మెంట్ పేరు వచ్చేసి బాబాట్రాన్ అనమాట. హోమీజే బాబా అనే ఆయన పేరు మీద ఈ ఎక్విప్మెంట్ కనిపెట్టారు. ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే క్యాన్సర్ సెల్స్ని ట్రీట్ చేయడానికి యూజ్ అవుతుంది. చూడడానికి ఇది ఎంఆర్ఐ, సిటీ స్కాన్ లాగా కనపడుతుంది, కానీ ఇది కేవలం స్కానింగ్కి మాత్రమే కాదు, క్యాన్సర్ సెల్స్ని చంపేయడానికి ఇది యూజ్ అవుతుంది అనమాట. ఇక్కడ దీంట్లో మనం వాడే రేస్ వచ్చేసి గామా రేస్ అనమాట. ఆ గామా రేస్ నార్మల్గా కీమోథెరపీ పాత పద్ధతులు చూసుకుంటే కనుక బాడీ అంతా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. జుట్టు ఊడిపోవడం, రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇది యూజ్ చేయడం వల్ల అట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏముండవు. ఇక్కడ వాడే మనం కొలిమీటర్ అనేది యూజ్ చేస్తాం. కొలిమీటర్ యూజ్ చేయడం వల్ల ట్యూమర్ ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క సైజులో ఉంటుంది కాబట్టి ఆ సైజుకి తగ్గట్టు ఈ కొలిమీటర్ షేప్ అడ్జస్ట్ చేసుకుంటుంది. కాబట్టి ఆ క్యాన్సర్ సెల్ మాత్రమే డిస్ట్రాయ్ చేస్తుంది, మిగిలిన బాడీకి అంతా ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. దీన్ని గామా చాంబర్ 5000 అంటారు. ఇందులో వాడే సోర్స్ వచ్చేసి కోబాల్ 60 అండ్ సీజియం 137 వాడతారు. న్యూక్లియర్ రియాక్టర్స్, దీంట్లో నుంచి చాలా వేస్ట్ వస్తుంది. అది డికంపోజ్ చేస్తే దానివల్ల యూజ్ ఏమి ఉండదు. అందుకని డికంపోజ్ చేయకుండా సోర్స్ కింద కన్వర్ట్ చేసి కోబాల్ 60 అండ్ సీజియం 137గా దీన్ని కన్వర్ట్ చేసి లోపల యూజ్ చేస్తారు. దీనివల్ల యూజ్ ఏంటంటే ఫుడ్ కానీ బ్లడ్ని ప్యూర్ చేస్తుంది. మెయిన్గా ఫుడ్ కానీ ఏదైనా మెడిసిన్స్ కానీ బయోలాజికల్, అగ్రికల్చర్, క్రాప్స్ కానీ అవన్నీ ఎక్కువ కాలం నిల్వ ఉండేటట్టు ప్రిజర్వ్ చేస్తుంది. ఇది సెకండ్ స్టేజ్ న్యూక్లియర్ రియాక్టర్, ఫాస్ట్ బ్రీడర్ టెస్ట్ రియాక్టర్. ఇది వచ్చేసరికి న్యూక్లియర్ కోర్, రియాక్టర్ కోర్. దీంట్లో వచ్చేసరికి మనకు ఫ్యూయల్ రాడ్స్ యూజ్ చేస్తాము. ఇది ఫ్యూయల్ రాడ్ ఇలా ఉంటుంది. ఫ్యూయల్ రాడ్ విచ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ప్లూటోనియం అండ్ యురేనియం. సో ఇది వచ్చేసరికి అప్ టు 480 degrees Celsiusని ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇంత హీట్ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల దానికి కూలెంట్ కాదు. సో ఆ కూలెంట్ వచ్చేసరికి లిక్విడ్ సోడియం యూజ్ చేస్తాం. ఆ లిక్విడ్ సోడియం ఏం చేస్తుందంటే ఆ కూల్ని అబ్జర్వ్ చేసుకొని త్రూ ది ప్రైమరీ సోడియం పంప్ ఇట్ గోస్ టు ది ఇంటర్మీడియట్ హీట్ ఎక్స్చేంజర్ అండ్ దెన్ టు ద సెకండరీ సోడియం పంప్. సో ఇక్కడ వచ్చేసరికి డిఏరేటర్ కనిపిస్తుంది కదా, సో దాంట్లోంచి మనకి వాటర్ వస్తుంది. సో ఇట్ గోస్ ఇన్ ద కౌంటర్ ఫ్లో డైరెక్షన్. వాటర్ అనేది ఒక డైరెక్షన్లో ఉంటుంది, సోడియం అనేది ఇంకో డైరెక్షన్లో ఉంటుంది. సోడియం టు వాటర్ హీట్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో వాటర్ ఖచ్చితంగా స్టీమ్గా మారుతుంది ఈ స్టేజ్లో. ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ అంటారు దీన్ని. ఇది ఎందుకు ఇది ప్రైమరీ పైప్, ఇదేమో స్పెరికల్ హెడర్. ఈసారి కలర్ కాంపోనెంట్స్ ఉన్నాయి కదా, వాటిని కోర్స్ అంటారు. ఒక్కొక్క సర్కిల్ని ఒక్కొక్క కోర్ అంటారు. దీస్ ఆర్ ద 1758 కోర్ కాంపోనెంట్స్. ఇది సోడియం పంప్. సోడియం అనేది సాలిడ్ మెటీరియల్ కదా, అది కూల్ చేయడానికి, అది లిక్విడ్ సాలిడ్ మెటీరియల్ని లిక్విడ్గా కన్వర్ట్ చేయడానికి ఇది యూజ్ చేస్తాం. ఆ లిక్విడ్ అయిన దాన్ని ప్రైమరీ పైప్లో ఇన్సర్ట్ చేస్తే ఈ కోర్ కాంపోనెంట్స్ ఉన్నాయి కదా సర్క్యులర్గా, వాటి ద్వారా కూల్ చేస్తుంది సోడియంని. న్యూక్లియర్ ఎనర్జీ అంటే అణుశక్తి వలన ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి, అలాగే అణుశక్తి వలన ఎటువంటి విద్యుత్తుని మనము తయారు చేయటము, అలాగే అణుశక్తిని ఉపయోగించి కొత్త కొత్త వంగడాలు ఎలా తయారు చేయటము, అలాగే
ఇంకా దానితో ఆహార పదార్థాలు ఏ విధంగా నిల్వ ఉంచాలి, అలాగే ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్ ఎలా తయారు చేస్తాము, ఇలాంటి ఎన్నో ఉపయోగాల్ని ఈ యొక్క ప్రదర్శన ద్వారా విశదీకరించడం జరుగుతుంది. కడప జిల్లా ప్రొద్దుటూరు పురపాలక కౌన్సిల్ సమావేశంలో వైసీపీ కౌన్సిలర్ల నిరసన కొనసాగుతోంది. చైర్మన్ లక్ష్మీదేవిని కమిషనర్ రామచంద్రారెడ్డి అగౌరవపరిచారంటూ చైర్మన్ ఫోన్ చేసినా ఆయన లిఫ్ట్ చేయడం లేదంటూ నిన్న కౌన్సిల్ సమావేశంలో వైసీపీ సభ్యులు ఆందోళన చేశారు. కమిషనర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తాను కలెక్టర్ మీటింగ్కు వెళ్లడంతో పాటు విజిలెన్స్ అధికారుల సూచనల మేరకు విజయవాడ వెళ్లినట్లు కమిషనర్ జవాబు ఇచ్చినా వైసీపీ సభ్యులు లెక్క చేయలేదు. ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి కలగజేసుకుని కమిషనర్ ఎందుకు క్షమాపణ చెబుతారంటూ వ్యాఖ్యానించడంతో సభ రసాభాసగా మారింది. అనంతరం ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి, కమిషనర్, టీడీపీ సభ్యులు సమావేశం నుంచి వెళ్లిపోయారు. దీంతో కమిషనర్ క్షమాపణలు చెప్పే వరకు కౌన్సిల్ భవనం నుంచి కదిలేదని వైసీపీ కౌన్సిలర్లు భీష్మించు కూర్చున్నారు. రాత్రి అంతా కౌన్సిల్ భవనంలోనే నిద్రించారు. ఇవాళ ఉదయం వైసీపీ కౌన్సిలర్లు అందరూ నల్ల రిబ్బన్లు ధరించి కౌన్సిల్ మందిరంలో కూర్చున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నుంచి అనంతపురంలో జరిగే సూపర్ 6 సూపర్ హిట్ సభకు జనం పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. బహిరంగ సభకు వెళ్లే నాయకులు, కార్యకర్తలు, మహిళలకు మంత్రి సవిత ఆధ్వర్యంలో 50,000 మందికి భోజన సదుపాయం ఏర్పాటు చేశారు. సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ నేతలకు కృతజ్ఞతలు తెలపాలని ఉత్సాహంతో ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారని మంత్రి సవిత తెలిపారు. రెండు రోజుల పాటు తీవ్ర ఘర్షణలతో అట్టుడికిన నేపాల్లో సైన్యం రంగంలోకి దిగడంతో పరిస్థితి మెరుగుపడింది. కాఠ్మండు సహా పలు నగరాల్లో కర్ఫ్యూ కొనసాగుతోంది. మళ్లీ ఘర్షణలు చెలరేగకుండా భద్రతా దళాలు గస్తీ నిర్వహిస్తున్నాయి. జన్జెడ్ ఉద్యమంలో భాగంగా ఆందోళనకారులు నిప్పుపెట్టిన వాహనాలు, కాలి బూడిదైన దృశ్యాలు కాఠ్మండు వీధుల్లో దర్శనమిస్తున్నాయి. నేపాల్లో రాజకీయ అస్థిరత నేపథ్యంలో సరిహద్దుల్లో భారత ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. నేపాల్లో సామాజిక మాధ్యమాల నిషేధంపై మొదలై హింసాకాండకు దారితీసిన జన్జెడ్ ఉద్యమం సైన్యం రంగంలోకి దిగడంతో సద్దుమణిగింది. నేపాల్ రాజధాని కాఠ్మండు సహా పలు నగరాల్లో కర్ఫ్యూ కొనసాగుతోంది. హింసాత్మక ఘటనలు చెలరేగకుండా నిర్బంధ ఆదేశాల్ని సైన్యం జారీ చేసింది. కాఠ్మండులో 2 రోజుల పాటు జరిగిన ఆందోళనల్లో కాలిపోయిన వాహనాలు, భవనాల దృశ్యాలు దర్శనమిస్తున్నాయి. నేపాలీ మీడియా సంస్థ కాంతిపూర్ టీవీ ప్రధాన కార్యాలయం నుంచి పొగలు వెలువడుతున్నాయి. నేపాల్ పార్లమెంటు భవనం ధ్వంసమైనట్టు కనిపిస్తోంది. ప్రధాని పదవికి కేపీ ఓలీ రాజీనామా తర్వాత మంగళవారం రాత్రి 10 గంటలకు నేపాల్లో భద్రతా కార్యకలాపాలకు ఆ దేశ సైన్యం నాయకత్వం వహించింది. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు కాఠ్మండు, లలిత్పూర్, భక్తపూర్ నగరాలతో సహా దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఆంక్షలు విధించింది. జన్జెడ్ ఉద్యమాన్ని ఆసరాగా చేసుకుని కొన్ని సమూహాలు సాధారణ పౌరులకు, ప్రజా ఆస్తులకు తీవ్ర నష్టం కలిగించడంపై నేపాల్ సైన్యం ఆందోళన వ్యక్తం చేసింది. దోపిడీలు, విధ్వంసాలు వంటి అవాంఛనీయ ఘటనల్ని నివారించడానికి దళాల్ని ఎక్కడికక్కడ మోహరించినట్టు తెలిపింది. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని ప్రజలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. సామాజిక మాధ్యమాలపై నిషేధంతో మొదలై 2 రోజుల పాటు సాగిన జన్జెడ్ ఉద్యమం నేపాల్లో హింసాత్మక ఘటనలకు దారితీసింది. ఉద్యమం కాస్త అవినీతిపైకి మళ్లీ రాజధాని కాఠ్మండు అగ్నిగుండమైంది. ప్రభుత్వం రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ యువత భారీగా హింసకు పాల్పడ్డారు. పార్లమెంటు, సుప్రీంకోర్టు, అధ్యక్షుడు, ప్రధాని నివాసాలు సహా పలువురు మంత్రుల ఇళ్లకు నిప్పు పెట్టారు. మంత్రులపై దాడులు చేశారు. పోలీస్ స్టేషన్లు, పార్టీల కార్యాలయాలకు నిప్పు పెట్టారు. కాంతిపూర్ టీవీ కార్యాలయంపైన దాడి చేశారు. ఆందోళన హింసాత్మకంగా మారడంతో సైన్యం సూచన మేరకు ప్రధాని కేపీ శర్మ ఓలీ సహా పలువురు మంత్రులు రాజీనామా చేశారు. సైన్యం రంగంలోకి దిగి సమస్యాత్మక ప్రదేశాల్లో గస్తీ నిర్వహిస్తోంది. మరోవైపు నేపాల్లో రాజకీయ అస్థిరత నేపథ్యంలో సరిహద్దుల్లో భారత ప్రభుత్వం అప్రమత్తత ప్రకటించింది. నేపాల్లోని భారతీయుల రక్షణ కోసం చర్యలు చేపట్టింది. నేపాల్లో జన్జెడ్ ఉద్యమం వేళ రాజకీయ నేతల ఇళ్లపై దాడులు జరగ్గా పలువురు ఆ దేశ విదేశాంగ మంత్రి డాక్టర్ అర్జు రాణా డ్యూబాపై దాడి చేశారు. ఈ ఘటనలో ఆమె ముఖంపై గాయం కావడంతో రక్తస్రావమైంది. ఇందుకు సంబంధించిన చిత్రాల్ని, దృశ్యాల్ని పలువురు నిరసనకారులు సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు.
డాక్టర్ అర్జు రాణా డ్యూబాతో పాటు ఆమె భర్తపై ఆందోళనకారులు దాడి చేసినట్టు అందులో ఉంది. ఈ ఘటనకు 4 రోజుల ముందే అమెరికా ప్రభుత్వం అందించిన 2 ఎయిర్ క్రాఫ్ట్లను నేపాల్ విదేశాంగ మంత్రి ఆవిష్కరించారు. దేశంలో భారీ కుట్రకు ప్రణాళిక రచిస్తున్న ఐసిస్ ప్రేరేపిత ఉగ్రవాద మాడ్యూల్ను కేంద్ర నిఘా సంస్థలు ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ ఛేదించాయి. దక్షిణ ఢిల్లీలో ఐసిస్తో సంబంధం ఉన్న ఆఫ్తాబ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశాయి. మరో అనుమానితుడు డానిష్ను రాంచీలోని ఓ లాడ్జిలో పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి వద్ద పలు ఎలక్ట్రానిక్ పరికరాల్ని స్వాధీనం చేసుకున్నారు. ఐసిస్ ప్రేరేపిత ఉగ్రవాద మాడ్యూల్కు సంబంధించి దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. ఉగ్రవాద మాడ్యూల్తో సంబంధాలున్న మరో 12 మందిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. బీహార్లో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో అర్హులైన ఓటర్లను గుర్తించేందుకు ఆధార్ను 12వ నిర్దేశిత పత్రంగా చేర్చాలన్న ఆదేశాల అమలుకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఎస్ఐఆర్ ప్రక్రియలో అర్హులైన ఓటర్లను గుర్తించేందుకు ఆధార్ను 12వ నిర్దేశిత పత్రంగా తీసుకోవాలని బీహార్లోని ఎన్నికల యంత్రాంగాన్ని ఈసీ ఆదేశించింది. ఈ మేరకు బీహార్ ప్రధాన ఎన్నికల అధికారికి ఈసీ లేఖ రాసింది. రాజ్యాంగంలోని సెక్షన్ 9 ప్రకారం ఓటరు నమోదు కోసం ఆధార్ను ఓ గుర్తింపు కార్డు కింద మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని బీహార్ సీఈఓకు రాసిన లేఖలో ఈసీ స్పష్టం చేసింది. ఇదే సమయంలో ఆధార్ వాస్తవికతను పరిశీలించిన తరువాతే ఓటరు నిర్ధారణకు వినియోగించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలు అమలు చేయాలని సూచించింది. ఆధార్ ద్వారా నిజమైన పౌరుల్ని మాత్రమే ఓటు వేయడానికి అనుమతించాలని పేర్కొంది. ఓటరు నమోదు కోసం ఆధార్ను పరిగణనలోకి తీసుకోకుంటే కఠిన చర్యలు తప్పవని బీహార్ ఎన్నికల యంత్రాంగాన్ని ఈసీ హెచ్చరించింది. హమాస్ అంతమే లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. గాజా నగరాన్ని పూర్తిగా తమ అధీనంలోకి తీసుకోవాలని ప్రయత్నిస్తున్న ఇజ్రాయెల్ ఆ దిశగా దాడుల్ని తీవ్రతరం చేసింది. 2023లో యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు గాజాలో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో మరణించిన వారి సంఖ్య 64,000 దాటినట్టు పాలస్తీనా అధికారులు తెలిపారు. 162,000 మందికి పైగా గాయపడినట్టు చెప్పారు. హమాస్ పేరుతో జనావాసాలపై ఇజ్రాయెల్ దాడులు చేస్తున్నట్టు ఆరోపించారు. మరోవైపు తాము కేవలం హమాస్ స్థావరాలనే లక్ష్యంగా చేసుకున్నట్టు ఇజ్రాయెల్ చెబుతోంది. ఇటీవల గాజా నగరంలోని పలు హమాస్ భవనాల్ని నేలమట్టం చేసినట్టు ఓ ప్రకటనలో ఇజ్రాయెల్ తెలిపింది. కొత్త కారు కొన్నాక నిమ్మకాయల్ని తొక్కిస్తే మంచి జరుగుతుందని అనుకుంటే అది వికటించిన ఘటన ఢిల్లీలో జరిగింది. నిమ్మకాయలు తొక్కించే ప్రయత్నంలో కారు కాస్త మొదటి అంతస్తు నుండి కింద పడి ధ్వంసమైంది. గజియాబాద్కు చెందిన మానీ పవార్ అనే మహిళ 27 లక్షలు పెట్టి థార్ ఎస్యూవీని ఆర్డర్ చేశారు. దాన్ని డెలివరీ తీసుకునేందుకు నిర్మాణ్ విహార్లోని మహీంద్రా షోరూంకు భర్తను తీసుకుని వెళ్లారు. కొత్త కారును తీసుకువెళ్లే ముందు భర్త షోరూం సిబ్బంది థార్లో ఎక్కి కూర్చోగా నిమ్మకాయ తొక్కించే క్రమంలో మానీ పవార్ కారును ముందుకు నడిపింది. తర్వాత బ్రేక్ తొక్కడానికి బదులు యాక్సిలరేటర్ను తొక్కగా మొదటి అంతస్తు అద్దాల్ని బద్దలు కొట్టుకుంటూ కారు కింద ఉన్న పేమెంట్పై పడింది. ఆ సమయంలో కింద ఎవరూ లేకపోవడం, ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో ప్రాణాపాయం తప్పింది. థార్లో ఉన్నవారు గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రాజధాని అమరావతికి శాశ్వతంగా వరద ముంపు నివారణకు మరో 2 ఎత్తిపోతల పథకాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. అమరావతి బ్లూ మాస్టర్ ప్లాన్లో భాగంగా ఉండవల్లిలో ఒకటి, వైకుంఠపురంలో మరొక ఎత్తిపోతల పథకాలు నిర్మించనుంది. అనుమతులు రాగానే టెండర్లు పిలవనుంది. అమరావతి రాజధాని పరిధిలో కొండవీటి వాగు, పాలవాగు, కొంతమేర కోటేళ్ల వాగు ప్రవహిస్తున్నాయి. వీటిలో పెద్దదైన కొండవీటి వాగు కొండవీటి కొండల నుంచి చిన్న ప్రవాహంలో మొదలై మొత్తం 29 కిలోమీటర్ల మేర ప్రవహిస్తుంది. చివరకు ఉండవల్లిలోని కృష్ణానది హెడ్ రెగ్యులేటర్ వద్ద కలుస్తుంది. మధ్యలో పాలవాగు, కోటేళ్ల వాగు కూడా కొండవీటి వాగులో కలుస్తాయి. అమరావతిని రాజధానిగా ఖరారు చేసిన సమయంలోనే ప్రభుత్వం నెదర్లాండ్స్ కు చెందిన ఆర్కాడిస్, టాటా కన్సల్టెన్సీ ఇంజనీరింగ్ ఉమ్మడి సంస్థలతో సమగ్రంగా అధ్యయనం చేయించి రాజధానికి బ్లూ మాస్టర్ ప్లాన్ ను రూపొందించింది. దీని ప్రకారం 2017లో 12,350 క్యూసెక్కుల మేర వరదను ఎత్తిపోసేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ఇందులో భాగంగానే తొలి విడతలో 237 కోట్ల రూపాయలతో కొండవీటి వాగు ఎత్తిపోతల పథకాన్ని నిర్మించారు. 5,000 క్యూసెక్కుల వరదను ప్రకాశం బ్యారేజీలోకి ఎత్తిపోసేలా మరో 4,000 క్యూసెక్కులు గ్రావిటీతో ఎస్కేప్ రెగ్యులేటర్ ద్వారా బకింగ్హామ్ కాలువలోకి వెళ్లేలా కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం నిర్మించారు.
నిర్మించారు. రాజధాని నిర్మాణానికి రుణాలిచ్చిన ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకుల బృందాలు పలు దఫాలు రాజధానిలో పర్యటించి ముంపు నివారణపై సిఆర్డీఏ అధికారులతో చర్చలు జరిపారు. ఉండవల్లిలో ప్రస్తుతం ఉన్న కొండవీటి వాగు ఎత్తిపోతల పథకాన్ని, దాని పనితీరును పరిశీలించారు. కృష్ణానదికి గతేడాది గరిష్టంగా వచ్చిన 11,43,000 క్యూసెక్కుల వరదను కూడా పరిగణలోకి తీసుకుని ఉండవల్లిలో ఎత్తిపోతల సామర్థ్యాన్ని మరో 1,000 క్యూసెక్కుల మేర సామర్థ్యాన్ని పెంచాలని అధికారులు నిర్ణయించారు. ఆ మేరకు ఉండవల్లిలో 8,400 క్యూసెక్కులు ఎత్తిపోసేలా మరో పథకానికి డిపిఆర్ సిద్ధమైంది. సంబంధిత డిజైన్ ను ప్రపంచ బ్యాంకు, ఏడీబీ కూడా ఆమోదించాయి. త్వరలోనే సిఆర్డీఏ అథారిటీలో ఆమోదం తెలిపి టెండర్లు పిలవనున్నారు. గుంటూరు నగరపాలక సంస్థ తాగునీటి పథకం పక్కన కొత్తది నిర్మించే అవకాశం ఉంది. అక్కడి నుంచి బ్యారేజీలోకి మోటార్లతో ఎత్తిపోయనున్నారు. ఇక కృష్ణానదికి ఎగువన వైకుంఠపురం వద్ద 5,650 క్యూసెక్కుల సామర్థ్యంతో మరో ఎత్తిపోతల పథకం నిర్మించాలని అధ్యయనంలో తేల్చారు. ఇది ఇంకా డిపిఆర్ స్థాయిలోనే ఉంది. డిజైన్లు ఖరారయ్యాక దీనికి టెండర్ పిలవనున్నారు. గుంటూరు జిల్లా లాం నుంచి కొండవీటి వాగు నీటిని పెదపరిమి వద్దకు తీసుకెళ్లి అక్కడ గ్రావిటీ కాలువ ద్వారా వైకుంఠపురానికి తరలిస్తారు. అక్కడ నిర్మించే ఎత్తిపోతల పథకం ద్వారా రాజధానిలోకి వచ్చే 3వ వంతు వరద నీటిని నదిలోకి పంపించేలా దీన్ని డిజైన్ చేస్తున్నారు. ఎత్తిపోతల పథకంతో పాటు రాజధానిలో నిర్మించే గ్రావిటీ కెనాల్ వద్ద వర్షపు నీటిని తోడేందుకు కూడా చిన్న పంపింగ్ స్టేషన్ ను నిర్మించనున్నారు. ఎక్కడ నిర్మించాలన్నది సర్వేలో తేల్చనున్నారు.